అలాంటి మాటలు చెప్పబాకండి. ఈ పూట చలిన మాట. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ దేవి వ్లాగ్స్కి వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు 4th డే అనమాట. జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి పహల్గామ్ అంట, కాశ్మీర్లో. అక్కడికైతే వెళ్తున్నాం. మామూలుగా చలి అయితే ఇంకా డే టు డే చలి మాత్రం పెరుగుతూనే ఉందన్నమాట. దానికోసం కోట్స్ లేకుండా ఫొటోస్ దిగి డేర్ చేసాం అనమాట మేము డ్రెస్సుల మీద. ఓకే, ఏంటి సాక్స్లు అన్నీ అందులో పెట్టాను, తీసేసుకో. ఇక్కడైతే పిక్స్ దిగుతున్నాం అందరం, జెంట్స్ లేడీస్ అందరం కలిసి. హడావుడి హడావుడి చేస్తాం. సరే, బాగుంది. Please subscribe this channel. మీ దేవి విజయ్ టెక్. దయచేసి ఇలాంటి మూమెంట్స్ ఇలాంటి ఎన్నో మీకు చూపిస్తాం. ఇండియాలోనే స్విట్జర్లాండ్ ని చూపించాం, ఇండియాలోనే స్వర్గలోకాన్ని చూపిస్తాం. ద ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్. కమ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఫోటో తీసినా, నేను వీడియో తీస్తా. Go to Pahalgam. మూడో రోజు మూడు రోజు సక్సెస్ టూర్. డీజిల్ అయిపోతుంది. డబ్బులు పైన బాగలేదు. 10 కోట్ల రూపాయలు కాదు కదా, 10 కోట్లు ఇచ్చిన ఇలాంటి టూర్ రాదు. ఓకే, బాయ్. దారి మధ్యలో అయితే ఇంకా చెకింగ్ అయితే చేస్తాం అనమాట. అడుగడుగున ఇక్కడ అయితే సెక్యూరిటీ ఫుల్గా ఉందన్నమాట. సిఆర్ఎఫ్ బండ్లు అయితే వెళ్తున్నాయి. అసలు ఆర్మీ వెళ్తుంటే అలా చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో ఫ్రెండ్స్. అసలు మాకైతే బూజ్ బాంబ్స్ వస్తున్నాయి అలా వెహికల్స్ అయితే వెళ్తుంటే. వాళ్ళే కదా మన రియల్ హీరోస్. వాళ్ళకైతే మాకు వెళ్ళి సెల్ఫీ తీసుకుందామా అనిపించింది ఆ బండి ఆపి. కానీ సెల్ఫీ అయితే ఇవ్వరు అనమాట డ్యూటీలో ఉంటే. हो गया एक पॉइंट, फिर होता है हेल्पल गार्ड, उसके बाद होता है रॉकेट, फिर आता है बाल. ऐसे सारे पार्ट तो बगी होगा उतरे नीचे सोजा का तो है क्या. एक्चुअली ये एरिया जो फेमस है, ये सैफरन के लिए फेमस है, केसर के लिए ये एरिया फेमस है. ये खाली लोकेशन है जहाँ पे निकलता है केसर. बाकी जैसे गुलमर्ग, सोनमर्ग, पहलगांव, इन सारी जगहों में किसी भी जगह केसर नहीं ग्रो होता है. खाली यहाँ पे इसकी फार्मिंग होती है. सीजन होता है 15 अक्टूबर से 15 नवंबर. साल में एक के बाद एक ही महीना सैफरन का सीजन रहता है. बाकी ये रहता है सैफरन का सीड, इसी में सैफरन निकल के आता है. छोटा सा फ्लावर आता है, इतना सा बड़ा, जितना बड़ा फ्लावर उसी में से सैफरन निकल के आता है. 15 अक्टूबर से 15 नवंबर खाली सीजन होता है इसका. अब इसको पहचानेंगे कैसे, ये ओरिजिनल है या डुप्लीकेट. सैफरन को कैसे हम पहचानेंगे, देख लीजिए. ये सैफरन रहेगा हमारे पास. इसकी प्योरिटी क्या होती है ओरिजिनल सैफरन की, 4 तरीके आपके साथ शेयर करेंगे जिससे आप पहचान कर पाओगे ये ओरिजिनल है या डुप्लीकेट. क्योंकि जो डुप्लीकेट सैफरन होता है वो भी ओरिजिनल जैसा ही सेम होता है, ओरिजिनल जैसा ही होता है. देखो, ओरिजिनल सैफरन को पहचानने का क्या क्या तरीका है. पहला तरीका यह है, इसका एक साइड मोटा होगा, दूसरा साइड पतला होगा. जिस प्रकार का सांप होता है ना, स्नेक, उसी प्रकार का सैफरन भी देखने को मिलेगा. ये पहला पहचान हो गया सैफरन का. अगर दोनों साइड सेम होगा ना, मतलब सेम पत्तियों का दोनों साइड, वो नकली सैफरन होगा. और इसमें दूसरा पहचान ये है, अगर हम सैफरन को डायरेक्टली खाएंगे, ये खाने में कड़वा लगना चाहिए. अगर कड़वा लगा तो ओरिजिनल है, कड़वा नहीं लगा तो डुप्लीकेट रहता है. इसको खाली आगे वाले दांतों से हल्का सा चबाना है. ग्लव्स निकालो, ठंड नहीं है यहाँ पे तो.
సాఫ్రాన్ గురించి తెలిసిందా అంటే కొంతమందికి హిందీ తెలియదు కదా, హిందీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. సాఫ్రాన్ నోట్లో వేయగానే అదంతా చేదుగా ఉంటుందంట. అదైతే రియల్ సాఫ్రాన్. మామూలు నోట్లో వేసుకున్న చేదుగా అనిపించకపోతే అది డూప్లికేట్ సాఫ్రాన్ అంట. సాఫ్రాన్ మొక్కను చూశారు కదా, అది సాఫ్రాన్ మొక్క అనమాట. ఆయన చూపిస్తున్నాడు కదా, అదేదో నడుము నొప్పి, డయాబెటిక్స్ అవన్నీ రాకుండా ఉండాలి, తగ్గుతాయంట. అయితే అది రోజు పడగడుపున వేసుకోమని అంటున్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చి కావా స్పెషల్ కదా, అన్నీ చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇంకా సాఫ్రాన్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే సాఫ్రాన్ స్పెషల్ కదా, కాశ్మీర్లో సాఫ్రాన్ మెయిన్. ఇంకా అవైతే తీసుకున్నాం అనమాట. ఇంకా మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ లాగా తీసేసుకున్నాం. సాఫ్రాన్ తప్పించి మిగతా అంటే విజయాలు దొరుకుతాయి మరి. అందరు కొనేసారా? ఫేమస్ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. పుల్మా అటాక్స్ జరిగింది కదా, 40 మెంబర్స్ చనిపోయారు ఫిబ్రవరి 14న. అయితే ఆ ఊరు అనమాట పెహల్గాం వెళ్ళే దారిలో తగులుతుంది ఈ ఊరు వచ్చేసి. పాపం మా కోసం ఎంత ప్రాణత్యాగాలు చేస్తారు పాప వాళ్ళ కోసం. ఒక సెల్యూట్ అయితే వేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే సెల్యూట్ అని చెప్పి పెట్టండి. ఇక్కడ వచ్చేసి స్పెషల్ వచ్చేసి బ్యాట్స్ కూడా అమ్ముతున్నారు, క్రికెట్ బ్యాట్స్. సచిన్ టెండూల్కర్ గారు కూడా ఇక్కడే వచ్చి బ్యాట్స్ తీసుకుంటారంట అని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. ఇది వచ్చేసి ఇంకా పెహల్గాం ఊర్లో అయితే ఎంటర్ అయిపోయాం. చూసారా, అక్కడ కూడా ఐసే అనమాట. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అక్కడైతే వాటర్ కనిపించలేదు కానీ ఇక్కడ వాటర్ కూడా ఉందన్నమాట. వాటర్ ప్లస్ ఐస్, చాలా వ్యూ ఇంకా బాగుంది పెహల్గాం ఊరు అయితే. హౌసెస్ చూసారా, హట్స్ లాగా కట్టేసుకున్నారు. ఇక్కడలాగా బిల్డింగ్స్ లేవు అక్కడ, ఎందుకో మరి. అంటే ఐస్ పడుతుంది కదా, ఈ బిల్డింగ్స్ అయితే మరి ఆగవేమో, అన్నీ ఇలా హట్సెస్ లాగా వేసేసుకున్నారు. చాలా బాగున్నాయి హౌసెస్ కూడా. మేము పెంట్ హౌస్ లాగా వేసుకుంటాం కదా పైన, అలాగా వీళ్ళు ఇల్లే కట్టేసుకున్నారు. అన్ని ఇల్లులు కూడా అక్కడ అలాగే ఉన్నాయన్నమాట. వ్యూ బాగుంది కదా అని చెప్పి అయితే బస్సు అయితే ఆపిచ్చేసారు అనమాట. ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పి వీడియోస్. కాశ్మీర్ వరకు ఫ్లైట్సే రావాలని ఏం లేదు, ట్రైన్స్ అవైలబుల్ కూడా ఉంది. ఢిల్లీ వరకు ట్రైన్లో వచ్చేసి అక్కడి నుంచి వ్యాన్స్ అలా మాట్లాడుకొని రావచ్చు అనమాట కాశ్మీర్ వరకు. ఏంటంటే ఇలా ఫ్లైట్స్లో వస్తే టైం సేవ్ అయిపోయింది కదా అని చెప్పి మేమైతే వచ్చాం అనమాట. కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ట్రైన్స్ మీద కూడా రావచ్చు. వెల్కమ్ టు పెహల్గాం బీచ్. మున్సిపల్ కమిటీ పెహల్గాం. అనంతనాగ్ జిల్లా పెహల్గాంకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా 5 minutes అయితే రీచ్ అవుతాం. ఇక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. 35 kilometers దగ్గర. అంటే ఇప్పుడైతే ఓపెన్ లేదు, ఏప్రిల్ మే ఆ టైంలో ఓపెన్ చేస్తారంట. ఇదంతా మీకు చూపిస్తుందంటే మీకు అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రూట్ అన్నమాట. मिनी स्विट्जरलैंड, मिनी स्विट्जरलैंड, उसको बाइसर वैली कहते हैं। बाइसर वैली, ओके। हॉर्स पे जाना है? हाँ, हॉर्स पैदल नहीं जा सकते। नहीं, वो एक्चुअली माउंटेन एरिया है। ये गाड़ी भी नहीं जाता। एक्चुअली आज बर्फ ज्यादा पड़ा है हाँ। तो हाइट है तो वहाँ डेंजरस होता है। तो परसों एक यहाँ पे एक्सीडेंट हो गया था, उसकी वजह से गाड़ी वहाँ पे अलो है। फ्रेंड्स ఇక్కడ గుర్రం ఒకటే పైకి వెళ్తుందంట. थोड़ा साइड देंगे। ఎక్కండి.
తప్పదు. మెయిన్ ఓచే పదండి, అదొక ఎక్స్పీరియన్స్. గుర్రాలు ఎక్కడ పదండి. పది 10. ఇది ఆ లెక్కలు ఈ లెక్కలు కలప. ఆహా కాదు, నేను ఇచ్చేస్తారా? నా దగ్గర ఉన్నాయి, కావాల్సిన ఉన్నాయి, కానీ అది యూపీఐ పనిచేయక ఫోన్పేలు. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది, కానీ మేము వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా పెహల్గాం వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా వెళ్ళండి, చాలా ఫేమస్ అంట టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇది అనంతనాగ్ జిల్లా పెహల్గాం అయితే వచ్చేసాం. ఇది పెహల్గాం. ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవుతుంది అటు సైడ్ నుంచి. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్. ఇప్పుడైతే క్లోజ్ అయి ఉందన్నమాట. గొండి అక్కడ కనబడుతున్న హిల్ అటు సైడ్లో ఉంది. ఇప్పుడు పంపించరు, ఎందుకంటే ఎక్కువ స్నో ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడైతే క్లోజ్ అయింది. నెక్స్ట్ టైం మాకు అవకాశం ఉంటే అది కూడా, ఆ యాత్ర కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. రండి ఫ్రెండ్స్, చూస్తారు కానీ ఇదంతా షాపింగ్ మాల్ అన్నమాట. షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కూడా ఇదే. ఆ పైన వచ్చేసి మినీ స్విట్జర్లాండ్ అని ఉందంట. ఇక్కడ నుంచి గుర్రాలు ఎక్కి ఆ స్విట్జర్లాండ్, మినీ స్విట్జర్లాండ్ వెళ్తే అక్కడ మినీ స్విట్జర్లాండ్ అంటారంట ఆ ప్లేస్ని. అది కూడా చూస్తున్నాం. ఫస్ట్ షాపింగ్ చేసుకుందాం అని చెప్పి ఇటు వచ్చాం. పహల్గామా వ్యాలీ అంట, మినీ సింగపూర్ అంట ఇది. మేమైతే ఆర్ట్స్ అయితే ఎక్కేసాం. మేము ఆకైతే భయం వేస్తుంది. వీళ్ళేమో అమరా భయ్ హే భయ్ ఇచ్చే, మాకైతే పై వరకు తీసుకొచ్చింది. ఇక వీళ్ళంతా వెళ్తున్నాం కానీ మామూలుగా లేదు. ఎండాక మా అన్న 2 సార్లు పడిపోయాడు. ఎవరు? అరే అమ్మో, అలాంటి మాటలు చెప్పమాకండి. మామూలుగా భయపెట్టలేదు. గుల్మర్గ్ లో రోప్ ఎక్కడానికి ఇబ్బంది పడ్డాం. ఇక్కడ చక్కగా తిరుగుతున్నాం అటు ఇటు. అది కాక అంత కూల్ అనిపించట్లేదు. అరే ఇటు వచ్చి నువ్వు ఫోటో దిగు, బాగుంది. ఇలాగైతే వైట్ గా బాగా పడుతుంది. దిగండి, మీరు ఫోటో దిగండి, అయిపోతుంది. నా ఫోన్ లో పంపించేస్తారు. ఫోటో దిగు దావే. दोनों आइस कार्ड है रे, फोन जॉब में एकदम आइस कार्ड. మినీ స్విట్జర్లాండ్ అన్నాం కదా, అయితే ఇది కాదు. మెయిన్ వచ్చేసి ఇంకా 12 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి. ఏంటంటే మేము కొంచెం దూరం వరకే వచ్చాం అనమాట గుర్రాల మీద. ఇంకా అంత పైకి అన్నా ఇదే ఐస్ ఉంటుంది కాబట్టి మాకు టైం సరిపోలేదు. మేము వెళ్ళడమే కొంచెం లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఇంకా పైకి వెళ్ళేటప్పటికి టైం సరిపోదు అంటే ఇంకా మేమైతే అక్కడ దాకా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ అయిపోయింది. ఇంకా హార్స్ రైడింగ్ ఇన్ పెహల్గాం, మినీ స్విట్జర్లాండ్
సూపర్గా ఉంటే సూపర్గా ఉంది. వద్దనుకున్నాం గుర్రాల మీద వెళ్దాం అంటే కొంచెం ఏంటంటే కొంచెం ఏమంటారా రిస్క్ చేసుకోవడం అనుకున్నాం. అయినా సరే ఇదిగోండి స్నో పడుతుంది చూడండి. రిస్క్ అనుకున్నాం కానీ చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళొచ్చాక నిజంగా మిస్ అయిపోతాను అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడే వెళ్ళి ఇంకా కింద దిగుతున్నాం. హార్స్ రైడింగ్ అయిపోయింది. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చేసారు. నేను నా బ్రదర్ దేవి ముగ్గురు ఇటు వచ్చాం. ఏంట్రా यहाँ से फिर बोल कितना किलोमीटर आएगा अमरनाथ? यहाँ से 16 किलोमीटर, यहाँ से पहलगाम 48. हाँ, यहाँ से पहले 16 किलोमीटर गाड़ी, हाँ उसके बाद 32 किलोमीटर घोड़ा. जून जुलाई में खुलता है. हाँ, जून में 28 जून यहाँ से स्टार्ट. ओके. मालिक के सामने नहीं देना, हम भी ड्राइवर है, हम लोग करें, हमको ये टिप मिलता है आज. మాలో సగం మంది అయితే ఇక్కడ వ్యూ దగ్గర ఫొటోస్, వీడియోస్, రీల్స్ అవన్నీ తీసుకున్నాం. కొంతమంది వరకు అయితే హార్స్ రైడింగ్ అయితే చేసామన్నమాట మేము. ఇక్కడ అసలు కిందే వ్యూ చాలా బాగుంది. అసలు ఐస్ చూసారా ఎంత బాగుంది. ఇక్కడ రీల్స్ తీసుకుందామని చెప్పి మేము ఒక రీల్ చేసాం. ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. వెళ్ళి దేవి విజయ్ టిక్టాక్ ఛానల్లో దాంట్లో చూడండి. ఇక్కడే అన్నమాట ఆ రీల్ తీసింది మేమైతే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయోగం చేస్తున్నారు ఐసుల మీద. అందరూ లేచి తింటున్నారు. ఆగలేస్తుంది. ఏం చేయమంటారు? చిన్నపిల్లలు కదా అలాంటివి తినేస్తారు. లేచి అసలు ఇష్టం ఉండదు ఏంటంటే అలాంటిది ఆగలే. కొడుకోమాకండి. తీసుకున్నా అయిపోయినాయి అంట. ఒక్కొక్కళ్ళు ఒక సాంగ్ పాడండి. పాటలేదు ఒక్కరి ఫస్ట్ తినేయాలా? ఇదేం డాన్స్? ఇంకా తిరిగి వచ్చాం కదా. హోటల్స్ రూమ్స్ తీసుకున్నాక అందులో హోమ్ థియేటర్ కూడా ఉందన్నమాట. అయితే రిలాక్సేషన్ కోసం అని చెప్పి అందరూ లేడీస్ అందరం కలిసి అయితే డ్యాన్స్లు వేసాం. ఈ జెంట్స్ ఏమో బయట తిరగడానికి అయితే వెళ్ళారనమాట. ఆ కూల్లో ఏం తిరుగుతారో ఏంటో తెలీదు.
ఇంకా మేమైతే స్టెప్స్ వేస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడైతే హిందీ సాంగ్స్ వేసుకున్నాం. అక్కడ కాశ్మీర్ కదా, అన్ని హిందీ సాంగ్సే వేసుకున్నాం అనమాట, పాత సాంగ్స్ హిందీ. ఇంకైతే అక్కడ రిసెప్షన్లో పిల్లలు ఉంటారు కదా, అదే రిసెప్షన్ దగ్గర రాస్తూ ఉంటారు రూమ్స్ అవన్నీ, ఎవరైనా వస్తే బుకింగ్ అవి చేస్తారు కదా, ఆ పిల్లలు కూడా వచ్చేసి మాతో పాటు డ్యాన్స్ చేసేసారు, ఆ అమ్మాయిలు కూడా. అసలు మాతో అయితే బాగా క్లోజ్ అయిపోయారు వాళ్ళైతే. తను ఫ్లవర్ పెట్టుకుంది కదా, ఆ అమ్మాయి అనమాట, వాళ్ళిద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు వచ్చి చేసేసారు మాతో పాటు. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇప్పుడు దాకంట ఎవరు వచ్చినా సరే రూమ్స్ తీసుకుంటారు కదా, వాళ్ళతో అంత క్లోజ్గా ఉండలేదంట, మాతో వాళ్ళు అలా క్లోజ్ అయిపోయారు. మేము కూడా వాళ్ళతో పాటు బాగా క్లోజ్ అయిపోయాం. అలా స్పెండ్ చేసాం అనమాట ఆ రోజైతే. रास्ता हमारा तकना दरवाजा खुला रखना, रास्ता हमारा तकना दरवाजा खुला रखना, लेने तुझे गोरी आएंगे तेरे सजना। कुछ और अपना कहना, कुछ और अपना करना, कुछ और अपना कहना, कुछ और अपना करना, ये दिल की बात अपने दिल में दबा के रखना, महफिल लगा के रखना, डोली सजा के रखना, सेहरा सजा के रखना, चेहरा छुपा के रखना, शाबाश ओए 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 शाबाश ओए 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 शाबाश ओए 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 शाबाश ओए ओए ओए। ఇంకా డ్యాన్సులు చేసి వచ్చాం కదా, అది కాక మార్నింగ్ నుంచి అసలు మేము ఏం ఫుడ్ తీసుకోలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిన వాళ్ళమే, మధ్యాహ్నం కూడా ఏం తినలేదన్నమాట, లంచ్ కూడా చేయలేదు. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇంకా డ్యాన్సులు చేసి వచ్చాక మామూలు ఆకలి లేదు, వాళ్ళు తెచ్చేవారు కూడా అసలు ఆగలేకపోయాం మేమైతే, ఫుల్ హంగ్రీ అనమాట. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట, బిర్యానీ. నెక్స్ట్ వచ్చి అక్కడ స్పెషల్ వచ్చేసి రోగన్ గోష్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కాశ్మీర్ వెళ్ళినప్పుడు అయితే రోగన్ గోష్ కంపల్సరీ తినండి, అక్కడ స్పెషల్ అంటది. చాలా బాగుంది ఐటమ్. బిర్యానీ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ ఐటమ్స్ మా ఫుడ్ లాగే ఉందన్నమాట అక్కడ కూడా, కాశ్మీర్లో కూడా. మాకు హోటల్లో కూర్చోబెట్టి వీళ్ళైతే బయటికి వెళ్ళారనమాట. అంటే మేము తీసుకున్న రూమ్స్ పక్కనే ఈ రెస్టారెంట్ అనమాట. ఐటమ్స్ చాలా బాగున్నాయి, ఒకరోజు తిన్నాం అనమాట. ఇంకా బాగున్నాయి కదా అని చెప్పి ఇక్కడే వచ్చేస్తున్నాం డైలీ ఫుడ్ కోసం. అయినా ఒక రెస్టారెంట్ కాదు, అన్ని రెస్టారెంట్స్లో ఫుడ్ అయితే సూపర్గా ఉన్నాయి. వస్తారు సర్వ్ చేస్తారు. ఏ छोटू క్యూట్. కాశ్మీర్లో పిల్లలు అనమాట, చాలా క్యూట్గా ఉన్నారు అసలు. మేము ఇప్పుడు ఫోన్స్లో అలా చూసేవాళ్ళం కదా, అసలు వాళ్ళ చిక్స్ అయితే పింక్ కలర్లో ఉన్నాయి. చిక్స్ అక్కడ కూల్కి వాళ్ళు అలా వైట్గాను, చిక్స్ కూడా పింక్గా చాలా క్యూట్గా అనిపించింది. అందుకోసం పిల్లోడు అక్కడ తిరుగుతుంటే పిలిచామన్నమాట. చాలా బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడని చెప్పి. వాళ్ళ మదర్నేమో కొంచెం పిల్లోడిని పంపించండి అంటే పంపించారనమాట. వాడి బుగ్గల్లో అయితే మా వాళ్ళంతా లాగేసారనమాట. ఎలా సిగ్గుపడుతున్నాడు అసలు. క్యూట్
ऐसा नहीं स्कूल नहीं जा रहा है। सिद्धू देखिए